మనం మామూలుగా మొబైల్‌ని ఛార్జ్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతది? ఆండ్రాయిడ్‌లో అయితే 30-40 మినిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని బేస్ చేసుకొని. అదే యాపిల్‌లో అయితే ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతది కదా! అలా కాకుండా ఏదైనా ఒక టెక్ ఇన్నోవేషన్ వచ్చి దాంతో మనం మన బ్యాటరీ ఛార్జింగ్ అనేది అసలు మనం టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందో వితిన్ 2 సెకండ్స్‌లో మనం ఫుల్ బ్యాటరీ చేసుకోగలిగితే ఈ ప్రోడక్ట్ ఐడియాలజీ చాలా బాగుంది. ఎందుకంటే మొబైల్ ఇండస్ట్రీలో ఉన్న బ్యాటరీని ఎంతో ఫాస్ట్‌గా ఛార్జ్ చేయొచ్చని చెప్పి 65 వాట్, 100 వాట్, 150 వాట్ అని చెప్పి ఛార్జర్లను మారుస్తున్నారు తప్పితే ఇలాంటి క్విక్ సొల్యూషన్ని నేను ఎక్కడ చూడలేదు. ఈ ఇన్నోవేషన్ అయితే నాకు చాలా ఎక్స్ట్రీమ్‌గా అనిపించింది. సో మనం ఏదైనా ఒక ఆపరేషన్ వీడియో తీస్తున్నాం, లేకపోతే గేమ్ ఆడుతున్నాం, ఇమ్మీడియట్గా మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవాలనుకుంటే కన్నా జస్ట్ ఈ వీడియోలో చూపించినట్లు ప్లగ్ అండ్ ప్లే లాగా అనమాట. సో దీని అప్రోచ్ ఏమంటే ఇప్పుడు ఐఫోన్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి కదా, అలానే వైర్లెస్ పవర్ బ్యాంక్స్ కూడా వచ్చాయి. ఈ ప్రోడక్ట్ ఫంక్షనింగ్ ఎలా అంటే కేస్ వెనకాల ఒక బ్యాటరీ స్లాట్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ బ్యాటరీ అనేది వైర్లెస్గా మొబైల్ ఛార్జింగ్ ఎక్కే విధంగా ఉంటుంది. అలాగే ఈ బాక్స్లో మల్టిపుల్ బ్యాటరీస్ ఉంటాయి. ఇదేమంటే మన పాత మొబైల్లో మనం బ్యాటరీలు మార్చుకున్నంత ఈజీగానే ఉంటుంది. అంటే అక్కడ డోర్ ఓపెన్ చేసి బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలా, కాకపోతే ఇది ఇంకో లెవెల్ ఆఫ్ క్విక్ మెథడ్, కానీ అలానే హై పవర్ స్టోరేజ్ అనమాట. ఈ ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేసేదాన్ని బట్టి ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీకి సరిపోతుందని చెప్తున్నారు. అలానే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి యొక్క మొబైల్ ఛార్జింగ్ స్టేట్స్ని కూడా ఇంకొకరు మాస్టర్ మొబైల్ నుంచి మానిటర్ చేయొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. దీనిలో ఎన్ని బ్యాటరీస్ ఉంటాయని చెప్పి కౌంట్ అయితే మెన్షన్ చేయలేదు. నేనైతే ఒక 10-15 బ్యాటరీస్ అన్న ఉంటాయి. ఒక కంప్లీట్ ఫ్యామిలీని మెయింటైన్ చేయాలా, అది టైం టు టైం బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్స్ని అప్గ్రేడ్ చేయాలంటే. ఇది మొబైల్ పవర్ బ్యాకప్ ఇండస్ట్రీ ఐడియాలజీలో నాకు చాలా ఎక్స్ట్రీమ్గా అనిపించింది. ఈ ప్రోడక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.